హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మిల్ మేకర్ కర్రీ వండుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, ఉల్లిగడ్డ ముక్కలు, యాలకులు, లవంగాలు. ముందుగా ఒక ప్యాన్లో నీళ్లు పోసుకొని నీళ్లు మరిగిన తర్వాత అందులో మిల్ మేకర్ వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలండి. నూనె వేడైన తర్వాత 2 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. అందులోనే ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వేగిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పసుపు అంతా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా నీళ్ళలో వేసుకున్న మిల్ మేకర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మిల్ మేకర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత తీసి దాంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి. మన రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట కూడా నొక్కండి. ఇప్పుడు అందులో మన రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. కారం వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా బండ పువ్వు కూడా వేసుకోవాలండి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత దీంట్లో మనకి సూప్లా కావాలంటే కొన్ని ఎక్కువ వాటర్ వేసుకోవాలండి, లేకపోతే లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోద్ది. వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఉడకనిస్తే కర్రీ అయిపోయినట్టేనండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.